సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చరిత్ర గురించి ఒక్కసారి ఆలోచిస్తే, చరిత్రలో లిఖించబడ్డ వారు కొందరైతే, చరిత్ర సృష్టించాలని ఆలోచన చేసేవారు కొందరు. అయితే ఆ చరిత్రలో ఉన్నవారు ఇలా చరిత్ర సృష్టించాలని ఆలోచన చేసేవారికి తోడైతే, ఆ వారసత్వం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ కార్యక్రమం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చూడొచ్చు. ఈ ఉపోద్ఘాతం అంటే ఎవరి కోసం అంటే, వరంగల్ నగరానికి చెందిన బిఆర్ లెనిన్. బిఆర్ భగవాన్ దాస్ అంటే తెలియని వారు వరంగల్ నగరంలో ఉంటారు. కమ్యూనిస్టు ఉద్యమంలో సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు పనిచేసి కార్పొరేటర్గా, సామాజిక సేవా నాయకుడిగా పనిచేశారు. వారి కుమారుడే బిఆర్ లెనిన్. దశాబ్దాలుగా జర్నలిజంలో ఉండి కేవలం జర్నలిస్ట్గానే కాదు, సామాజిక సేవా రంగాల్లో మమేకమై ఉన్నారు. మరి ఈ రోజు హాట్ సీట్ గా మారిన వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సిపిఐ వరంగల్ స్థానాన్ని పట్టుబడుతుందంటే ఇవాళ బిఆర్ లెనిన్ వారి తండ్రి అయిన భగవాన్ దాస్ గారి వారసత్వం ఎంత గొప్పగా ఉందో, సిపిఐ వారి మీద ఎన్ని ఆలోచనలు చేస్తుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వారిని ఇంటర్వ్యూ చేయడానికి సుమన్ టీవీ ఈ రోజు వారిని కలిసింది. ముందుగా నమస్కారం లెనిన్ గారు. చెప్పండి, అసలు అంటే సిపిఐ ఒకటేసారి అకస్మాత్తుగా ఈ రాజకీయ పరిణామాలు సమీకరణలు ఎందుకు మారిపోయాయి ఒకసారి అవి చెప్పిన తర్వాత మీ నేపథ్యం మాట్లాడు. అంటే సిపిఐ గతంలో మునుగోడు ఎన్నికలప్పుడు, మునుగోడు ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల దాకా బీఆర్ఎస్ తోటి పొత్తు ఉన్నది మనం చెప్పచ్చు. మొన్నటి ఎన్నికల ముందు వరకు కూడా బీఆర్ఎస్ తో పొత్తు కొరకు ప్రయత్నం చేసింది. తెలుసు మనకు కేసీఆర్ యొక్క ఆలోచన విధానం. సో ఆయన యాక్సెప్ట్ చేయకుండా దాని నాంచుడు ధోరణి ఎట్లయితే 2014 ఒకటే చెప్తాను, మొట్టమొదలు ఆయన 34 రాజకీయ పార్టీలను కలిసిన, 34 గడపలు దొక్కిన ఢిల్లీ, నేను పోని ఇల్లు లేదు, నేను తొక్కని గడప లేదు, సంతకాలు సేకరించిన అన్ని రాజకీయ పార్టీలు. అందులో మొట్టమొదటి పార్టీ తెలంగాణ కోసం, తెలంగాణ ఇవ్వాలని సంతకం పెట్టింది సిపిఐ. ఏబి బర్ధన్ గారు అప్పుడు ప్రధాన కార్యదర్శి, ఆయన సంతకం పెట్టింది. అలాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అప్పుడు నారాయణ గారు జనరల్ సెక్రటరీ. ఆయన ఎంత కృషి చేసింది తెలంగాణ కోసం. ఆయన ఒక ఆంధ్ర లీడర్ అయినా కూడా విజయవాడ రండి, నేను వస్తాను ఛాలెంజ్ చేసింది, నేను ఇక్కడ ఉంటాను అప్పుడున్న సమైక్య వాళ్ళకి ఛాలెంజ్ చేసినటువంటి అంత సాక్రిఫై తెలంగాణ కోసం చేస్తే 2014లో కనీసం ఫోన్ కాల్ ఎత్తలేదండి. కమ్యూనిస్ట్ పార్టీ ఏవి బర్ధన్ గారు చేసిన, అప్పుడున్న సురవరం సుధాకర్ రెడ్డి గారు బంద్ పెట్టి అసలు చేయలేదు. సరే అదంతా అయిపోయింది. 14 అయిపోయింది. 18లో ఆయన అవసరం కోసం మునుగోడు కాల్ చేసింది, అయిపోయింది. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ 23లో అదే పద్ధతిలో వెళ్ళడంతో ఇంకా కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిపాదన సంకేతాలు, దాంతో మాట్లాడిండ్రు, అయిపోయింది. వాళ్ళు ఏదో సీట్లు అడిగిండ్రు, ఒక సీట్తో ఇచ్చిండ్రు, అట్లా నడిచింది సింగరేణి ఎన్నికలు. తర్వాత ఏమైందంటే అప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు, కార్పొరేషన్ ఇవన్నీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా ఒక స్థానం అడుగుదాం. ఎందుకంటే 20 స్థానాల వరకు ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒక సీటు పోటీ చేయాలనేది ఒక జాతీయ స్థాయి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక అది. దాని ప్రకారం 17 స్థానాలు ఒక అడగాలి. అడిగితే ఏంటంటే పార్టీకి ఒక నేషనల్ స్టేటస్, దానికి కూడా ఒక అది ఉంటుంది అనేది ఒక దాంట్లో సీరియస్గా వాళ్ళు చూస్తే ఎట్లా మనం ఏది అడగచ్చు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వరంగల్, ఖమ్మం, నారాయణ సార్ 2014లో కాంగ్రెస్ అలయన్స్ వరంగల్, ఖమ్మం 2 పెట్టారు. అజెండా స్థానం ఇస్తారో ఇయ్యరో అదే అడుగుతున్నారు. ఇది రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేలలో కానీ క్యాండిడేట్ల యొక్క కొద్ది మేర అది ఉంది. ఆ మేరకు హైప్ క్రియేట్ చేసే నేతలు లేకపోవడం, సో మా వాళ్ళు ముందు పడ్డారు. ఈ ఈక్వేషన్స్ మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇంతకుముందు ప్రారంభంలో చెప్పాను, చరిత్ర ఖచ్చితంగా భగవాన్ దాస్ సార్ది వరంగల్ నగరానికి సంబంధించిన చరిత్ర అంటే అత్యంత నిరాడంబరమైన వ్యక్తి. ఏ తండ్రి ప్రభావమైన కుమారుడు మీద ఉంటుంది, మీ మీద ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీరు కూడా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మీ మీద ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఫాదర్ ప్రభావం, నాన్న ప్రభావమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంజనీరింగ్ తర్వాత కూడా అంటే మధ్యలో వచ్చేసి కూడా జర్నలిజం వైపు పోవడం, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి బీసీఏ ఎంసీఏ చేయడం, జర్నలిజంలో ఎస్టాబ్లిష్మెంట్ కావడం, అంటే దాదాపు 27 ఏళ్ళ నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉన్నా, ప్రజాసేవకే అంకితం. నేను మా ఫాదర్ని ఒక మాట అడిగాను. ఆయనకు కాలు నొప్పి, కాలు వాసిపోయి లేవని క్రమంలో మా అన్నయ్య చనిపోయాక స్టాలిన్ కాదు, ఇప్పుడు ఎందుకు నా కలెక్టరేట్కి, ఇప్పుడు కాలు లేవడం లేదు, ఎవరో వస్తే వెళ్తున్నావు, ఎందుకు నా రెస్ట్ తీసుకో అంటే, అరే నువ్వు ఏం చేయండిరా అంటే, ఉద్యోగం, నువ్వు ఏం రీచ్ జర్నలిస్ట్ అంటే ఎందుకు చేస్తాను, నా ఉద్యోగం, నాది కూడా ఉద్యోగమేరా,
నాది ఉద్యోగం, నాది ప్రజాసేవనే ఉద్యోగం రా. ఓ బాధితుడు వచ్చిండ్రా, కలెక్టర్ని కలవాలి, ప్రభాకర్ రెడ్డి సార్ని కలవాలి, పోతున్నారా, రిక్షా వచ్చింది పోతున్నా, మేము మాట్లాడి నీ పనులు చేసుకో. నా పక్కకు వంశీ కెమెరామెన్ ఉన్నాడు. కళ్ళకి నీళ్ళు వచ్చింది మాట, ఎన్ని ఇష్టం నా అని వచ్చి తర్వాత దీనిలో కొంచెం డిఫరెంట్ గా ఉంది సిద్ధార్థ అనుకుంటా కదా ఇంకొకరు. సిద్ధార్థ అంటే ఈ పేర్ల వెనుక కూడా పేర్లలో పెన్నిది ఉంటారంటారు కదా, ఎట్లా పెట్టారు ఆ పేర్లని? ఖచ్చితంగా నాన్న అంటే మా పెద్దన్న, మేము 5 అన్నదమ్ములం ఒక అక్క. ఓహో, 5. పెద్దన్న పేరు భగత్, రెండో ఉన్న పేరు అంబేద్కర్, మూడో ఉన్న పేరు సిద్ధార్థ, ఓ, great. 4 అన్న పేరు స్టాలిన్, నా పేరు లెనిన్, అక్క పేరు అమృత. ఓ. సో అప్పుడు యువకునిగా ఉన్నప్పుడు యువజన సంఘాలను నడిపేవారు ఫాదర్. ఆ నేపథ్యంలో భగత్ ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత దళిత్ కాన్సెప్ట్లో బుద్ధభవన్ నిర్మాణము 1956లో, అప్పుడు పుట్టిన మా అన్నకు అంబేద్కర్ అని పేరు పెట్టి. ఆ తర్వాత అంబేద్కర్ చనిపోయాడు, 56లోనే చనిపోయాడు. బుద్ధభవన్కు తీసుకురావాలనేది ఫాదర్ ఆలోచన, చనిపోయాడు. ఆ తర్వాత అంబేద్కర్ తీసుకున్నటువంటి బుద్ధిజం ఆ నేపథ్యంలో సిద్ధార్థ అని పేరు పెట్టింది. ఇక ఆ తర్వాత 56 తర్వాత స్టాలిన్, రెండో ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత అప్పుడే స్టాలిన్ చనిపోయినటువంటి క్రమం, ప్రపంచం అంతా కూడా కమ్యూనిజం అప్పుడు స్టాలిన్. ఇక ఆటోమేటిక్గా నేను పుట్ట ముందుగా చెప్పినాడు, నా కొడుకు పుడతాను వాని పేరు లెనిన్ పెడతాను, మా అమ్మ లెనిన్ అని పెట్టాడు. కాకపోతే వీటన్నిటి ముందు రాజ్ అని ఉంటుంది మా అది మా తాత పేరు రాజన్న, మా అమ్మ రాజేశుని భక్తురాలు, వేములవాడ రాజ. సరే, అది సో అది కమ్యూనిస్టులు అయినా ఎక్కడైనా ఏ, వ్యక్తిగతం. అదే అయితే ఒక్కసారి వర్తమాన రాజకీయాలకు పోయే ముందు భగవాన్ దాస్ గారు అంటే అప్పటికే అంటే కౌన్సిలర్గా కానీ నాయకుడిగా చాలా పేరుంది. ఆ వారసత్వాన్ని కానీ లేకపోతే ఆ పలుకుబడిని కానీ ఎక్కడ ఉపయోగించుకోలేదనేదే ప్రచారం ఉంది. ఎందుకు అంటే మా సార్ ఏం చెప్పేది దాని గురించి, మీకు ఎట్లా స్ఫూర్తినిచ్చేది ఈ విషయంలో? మేము ఎన్నడూ నాన్నను పర్సనల్ అంశాలను అడిగింది లేదు, ఓకే. ఆయనకంటూ ఒకటి చేసుకున్నది లేదు. అది ఒకటే ఎగ్జాంపుల్ వాస్తవం. చెప్తా. 56లో బుద్ధభవన్ నిర్మిస్తే నేను 8వ తరగతి, దాదాపు 77, 78 ఆ ప్రాంతంలో 8వ తరగతి. అప్పుడు మా ఇంట్లో కరెంట్ వచ్చింది. కానీ బుద్ధభవన్లో 56లోనే కరెంట్ ఉంది. ఓ, అంటే సొసైటీకి సంబంధించిన అంశం అది. అందరినీ తీసుకుపోయి యూత్ అంతా బుద్ధభవన్లోనే చదువుకునేది. దాని కొరకు కరెంటు తీసుకొచ్చింది. బుద్ధభవన్ నిర్మించి దళిత అన్ని వర్గాల ప్రజలను అక్కడికి, అంటే కుమార్పల్లి ఏరియా అంతా కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే అందరూ కూడా వచ్చి అక్కడ చదువుకునేది. పిల్లలకు చదువులు చెప్పేది అందులో ఉన్న టీచర్లు, వాడలు ఉన్న టీచర్లు. ప్లస్ 86లో టీవీ వచ్చింది బుద్ధభవన్లో, కలర్ టీవీ. మా ఇంట్లో నాకు పెళ్ళి అయినప్పుడే నేను మొదటి చిన్న పోర్టబుల్ టీవీ, ఐవా టీవీ కొనుక్కున్నా. గ్యాస్ కూడా లేదు మా ఇంట్లో, నా పెళ్ళికి గ్యాస్ వచ్చింది, నా భార్య తీసుకొని వచ్చింది గ్యాస్. అంటే సొసైటీ పరంగానే ఆలోచించు. మా నాన్నకు రేడియో లేదు, ఇంత ఉంటుంది కదా, రేడియో లేదు మా ఇంట్లో, ఇప్పటి వరకు రేడియో లేదు. మా నాన్న కూడా కొనుక్కోలేదు, ప్రతిదీ ఆచరించి చూపెట్టాడు ఆయన. కానీ బుద్ధభవన్లో ఇంత పెద్ద రేడియో ఉంటుంది. ఇప్పుడు అది ఉన్నది ఒక ఆల్బమ్ లెక్క, ఒక మ్యూజియం లెక్క బుద్ధభవన్లో ఉన్నట్టు. అది రేడియో చెడిపోతుందని నేను మా ఇంట్లో పెట్టినాను. మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజంలోకి ఎందుకు అని, అప్పుడు కూడా జర్నలిస్టులు అంటే పెద్దగా అంటే ఇప్పుడు ఇంకా అప్పుడు రూపాయి కూడా సంపాదించలేని పరిస్థితి. ఈ విషయంలో నాన్నగారు ఎక్కడన్నా అభ్యంతరాలు చెప్పడమా? ఖచ్చితంగా నాన్న ఏడ్చిండు, ఎందుకురా బిడ్డ, ఎందుకురా బిడ్డ, ఎందుకు పోతాను ఏంద్రా అని ఏడ్చిండు. నువ్వు వారా, నేను చెప్తాపా, నువ్వు చదువుకో, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు తీసుకుపోతాను, మీ కరస్పాండెంట్ అయినాయి కదా అని ఏడ్చే. ఇక నాన్న ఇక నా వల్లగా నేను పోతాను, ఈ ఇంజనీరింగ్తో ఇదంతా కాదు, నేను పోతా అంటే లా చేయరా అన్నాడు లాస్ట్. అతను HDLC డైరెక్టర్ ఉండే ఎర్రగట్టు స్వామి తీసుకపోతా పరా లా అన్న చేయాలి. లేదు జర్నలిజం చేస్తా అని వెళ్ళి ఉస్మానియా జర్నలిజంలో సీట్ రావడం అనేది గొప్ప విషయం. పోయి చేసుకొని అట్లా వెంటనే నా క్యాంపస్ ఇంటర్వ్యూస్లలో 97లో చెన్నై వెళ్ళిపోయి జెమినీ టీవీలో అట్లయినా అప్పుడు నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు ఉద్యోగం లేదని పిల్లని కూడా ఇవ్వలేదు మా మామ, ఆయనకి ఉద్యోగమే లేదు, మా మిసెస్ ఎంప్లాయ్ అయ్యాను అంటే నేను చెన్నైలో జెమినీలో చేరినాక 98లో మ్యారేజ్ అయింది. సో నాన్న కూడా హ్యాపీ, జర్నలిస్ట్గా నేను ఎదుగుతున్న క్రమం మంచి పని చేసినవరా, ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడే పని చేసినావు. అది ఒక స్ఫూర్తి కమిట్మెంట్తో వచ్చారు. ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు అంటే రాజకీయాల్లో నాయకులు బాగా సంపాదించుకుంటున్నారని అనే ఆలోచనతోనే లెనిన్ గారు వస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా ఆశయంతో వస్తున్నారా? లేదు సార్, ఒకటి సంపాదించుకోవడం అనేది ఇప్పుడు ఒక కామన్ ఇష్యూ అయిపోయింది రాజకీయ నాయకులు. అంటే వాళ్ళు అడగకున్నా కూడా అవి వచ్చేస్తున్నాయి. ఇంకా సిపిఐ ప్రతినిధిగా అడగాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు వస్తున్నారు ఈ దశలో? ఎందుకు అని అంటే చూస్తున్నా 25-27 ఏళ్ళకెళ్ళి ప్రజలనే ఉన్నాం. మీరు ఉన్నారు, నేను ఉన్నా. మా మొట్టమొదటి నాన్నగారి పుస్తకాన్ని మీరే ప్రచురించిల్లు,
మీరే ప్రచురించారు. మీరున్నారు, నేనున్నా, చూస్తున్నాం. వరంగల్ అనేది, వరంగల్ నగరం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ మనము మన విజన్ అంటే మన ఇక్కడ పుట్టిన మట్టి బిడ్డలుగా మనం అనుకున్న స్థాయిలో అది డెవలప్మెంట్ కాలే. అస్సలు కాదు. ఒక చారిత్రక నగరం అంటే అట్లనే ఉన్నది తప్ప అంతే. ఒక ఆధునికరం, ఒక మోడ్రన్ సిటీగా, ఒక మోడ్రన్ నగరంగా ఇది అభివృద్ధి కాలే. పుస్తకాలకు పరిమితం. ఎట్లున్నా మీకు తెలిసిన మచిలీ బజార్ అట్లే ఉన్నది, అంతే. మీకు తెలిసిన పోచమ్మాయిదాన్ అట్లే ఉన్నది, మీకు తెలిసిన కరీమాబాద్ అట్లే ఉన్నది, మీకు తెలిసిన శివనగర్ అట్లే ఉన్నది, కాజీపేట అట్లే ఉన్నది, బ్రాహ్మణ్వాడ అట్లే ఉన్నది, నయం నగర్ అట్లే ఉన్నది, కిషన్పూర్ అట్లే ఉన్నది. ఎందుకున్నాయి ఇట్లా? నయం-నగర్ నాలా ఇప్పుడు అవుతుంది డెవలప్మెంట్. వాన వస్తే ఆ కరీంనగర్కు మనకు బందా? కాజీపేట బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు కడతారు సార్? ఆడ అది కూలిపోతే కథమేనా మనకు? ఇక్కడికి అలంకార్ బ్రిడ్జ్ ఏం డెవలప్ అయింది? స్మార్ట్ సిటీ, హృదయ అమృత నిధులన్నీ వచ్చి ఏం డెవలప్ అయింది? ఏం కాలే. అది చూస్తుంటే మనసు కలిసి అట్లా నేను చల్ ఈ ప్రజాప్రతినిధుల ద్వారా ఇది చేయొచ్చు. ఒక ఇంటరప్షన్, మీరు 100% ఖచ్చితంగా చెప్పారు. కానీ నేనంటున్నా, ఒక పవర్ఫుల్ మీడియాలో ఉన్న వ్యక్తిగా మీరు అంతకంటే ఎక్కువ ప్రశ్నించవచ్చు. రేపు ఎంపీగా అయితే ఒక పార్టీకి బాండ్ అయిన వ్యక్తిగా మీరు ఎంతకాలం నిధులు తీసుకొస్తారు, ఏ నిధులు తీసుకొస్తారు, ఏం చేయగలుగుతారు? ఆ నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా ఉన్నది సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి మనం జర్నలిస్ట్గా మనం పోతాం. సార్ గీ పని చేస్తా బ్రదర్, చూస్తా బ్రదర్ అంటాడు. ఆయనకు అది ఇష్టం అయితేనే చేస్తాడు. ఆయనకు అంటే ఇప్పుడు వస్తున్న ప్రజాప్రతినిధులు టికెట్ సంపాదించుకోవడం వరకే వాళ్ళ పని. సంపాదించుకున్నాక టికెట్ తెచ్చుకున్నాక పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటారు, అది చేస్తారు. మీరు ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో, వరంగల్ నగరంలో ఒక పెండ్యాల రాఘవరావు గారిని తప్ప ఒక కమ్యూనిస్ట్ నేతను చూడలేదు. జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ఎక్కువ మేయర్ వచ్చిన నేత. తర్వాత కమ్యూనిస్టులు ఎక్కడ గెలవలే. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళే కదా గెలిచింది. ఒక కమ్యూనిస్టు అనేవాడు ఇక్కడ గెలిచిండా వరంగల్లో? గెలవలే. నేను కమ్యూనిస్ట్గా వస్తా ఖచ్చితంగా. నాకు ఒక జర్నలిస్ట్గా పనిచేసిన ప్రజల్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నది. మా ఫాదర్ చేసిన కృషి ఏం అవసరం అండి? అంత ప్రభుత్వ భూములను మీకు తెలుసు, చైనా వాళ్ళు తెలుసు, అగ్రచార్ గారు వారు ఏ పార్టీలో ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి ఆ పనిని దాన్ని చేసేసి ప్రభుత్వ పరం చేసిండు. 22 ఎకరాల భూమిని ఏం అవసరం మా ఫాదర్కు? అంటే ఒక కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి. ఒక బండి లేదు, ఓ రిక్షాలనే పోయి అంటే ఆయన సింప్లిసిటీ చూస్తే అసలు ఇప్పుడు నాకు వీళ్ళని చూస్తే అనిపిస్తుంది. వాళ్ళు సరే, నా వరకు కమ్యూనిస్ట్ పార్టీ పరంగా మీరు అన్నట్టు ఒక పార్టీకి బాండ్ అయి ఉంటే మీరు ఏం చేయలేరు అనేది కామనే. కానీ నాకు ఒక విజన్ ఉన్నది. నేను ఒక జర్నలిస్ట్ను. ఒక మంత్రి దగ్గరికి స్ట్రైట్గా నేను పోగలుగుతా, ఎవరి దగ్గరికైనా స్ట్రైట్గా పోగలుగుతా. ఒక జర్నలిస్ట్గా నాకు ఒక అది ఉంది, ఎట్లా పోవచ్చు, ఎట్లా పనులు చేసుకోవచ్చు, ఎట్లయితే పనులు అవుతాయి, ఎవరిని ఏ రిక్వెస్ట్ చేస్తే వరంగల్ నగరానికి, వరంగల్ ఉమ్మడి జిల్లాకు, వరంగల్ పార్లమెంటుకు ఏ అవసరాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ పనులు విస్మరించిండ్రు, ఎవరైతే ప్రజలకు ఉపయోగపడతాయి అనేది మనం అంతా జర్నలిస్టులమంతా 30 సంవత్సరాలుగా రాస్తున్నాం సార్. మనం రాస్తున్నాం, చేస్తున్నాం, మన పట్టించుకునే వారు లేరు. కానీ నా వరకు నేను కొట్లాడతా, నాకు అవకాశం ఇస్తే కొట్లాడతా, పట్టుకొస్తా, శాయశక్తులలో కృషి చేస్తా అనేటువంటి ఒక విజన్ ఉన్నది. అవసరమైతే నేను మీలాంటి వారి అందరి జర్నలిస్టుల సహకారం తీసుకొని బ్రదర్ మనం పోయేద్దాం అంట, నాకు సహకరించాలని మీ రిక్వెస్ట్ చేస్తా. నాకు యాక్సెస్ ఉన్నది. ఎందుకంటే జర్నలిస్టు సంఘంలో కీలకమైన నాయకుడిగా నిజానికి ఆ ఉద్యమాలన్నీ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు చెప్పిన ఈ డ్యూయల్ రోల్ కూడా మీకు ఉపయోగపడుతుండొచ్చు. కానీ ఒక సిపిఐ పార్టీని ఎన్నుకోవటానికి కేవలం నాన్నగారి వారసత్వమేనా, లేకపోతే సిపిఐ పార్టీ తరఫున ఉంటే టికెట్ ఇంకా సులభంగా వస్తుందనే ఆలోచన మీకు? రెండు. ఒకటి, నేను కాంగ్రెస్ పార్టీకి పోయి అడగచ్చు, అందరి లెక్క పోయి నాకు టికెట్ ఇవ్వండి అని నేను డైరెక్ట్ పోయి అప్లై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఓకే చేసుకోవచ్చు. కానీ అది నాకు చేయబుద్ధి కాలే. నేను ఇంకొక అవకాశం అంటే ఇంకొక నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు సిపిఐ అలయన్స్ విత్ కాంగ్రెస్, ఓకే, నాకు అది కూడా ఉపయోగపడుతుంది. అంటే రెండు వైపులా ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితేంది, సిపిఐ అయితేంది. కానీ నా దాంట్లో నేను ఉంటేనే నాకు విలువ ఉంటుంది. ప్లస్ మా నాన్న భగవాన్ దాస్ గారు అంటే కమ్యూనిస్టు. నేను పోయి కాంగ్రెస్ పార్టీలా, బీజేపీలా చేరితే టికెట్ ఇస్తారేమో, గెలుస్తానో ఓడిపోతానో తెలియదు. కానీ మా ఫాదర్ లెగసీని నేను ఓడగొట్టినవన్న అయితే నాకు సంతృప్తి ఉండదు సార్. నాకు ఉండదు. అసలు నేను ఇంకా దాన్ని నేను డైజెస్ట్ కాను. టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి రెడీ. సిపిఐ నుంచి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అంతే. రైట్. సిపిఐ గురించి ప్రస్తావన వస్తే, అంటే
ప్రజల్లో ఒక విమర్శ. ఇప్పుడు మీరు చెప్పిన ప్రారంభమైన విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను. తెలంగాణ ఉద్యమం గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది కంటే, చాలా కమ్యూనిస్ట్ పార్టీల కంటే స్టాండ్ మీద ఉంది. కానీ సిపిఐ అంటే కేవలం ఎక్కడైనా స్థలాలుంటే కేవలం అక్కడ ఎర్ర జెండాలు పాతడం మాత్రమే, ఉద్యమాలకు దూరం అయిపోయింది. వెనకటి సిపిఐ, సిపిఎం పార్టీలు కాదనే విమర్శ తీవ్రమవుతున్న పరిస్థితులలో మీరు ఆ సిద్ధాంతాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు? గతంలో మీరు అన్నట్టు దాదాపు 50 కాలనీలు నగరంలో మీకు తెలుసు. వరంగల్లో ఎక్కువ అవును. కంపేర్ టు హనంకొండ. అవును. హనంకొండలో లేవు, తక్కువ, కొన్నే ఉన్నాయి. వరంగల్లో కాలనీలు ఒక 40-50 కాలనీలు వామపక్షాలు, నాట్ ఓన్లీ సిపిఐ, సిపిఎం రెండు కలిసి కాలనీలు ఏర్పాటు చేసినాయి. అదొక చరిత్ర. సర్వదేవ పట్ల రామనాథం లాంటి వాళ్ళు భూములను త్యాగం చేసి, ఇప్పుడు ఆడ ఎస్ఆర్ నగర్ అంటే సర్వదేవ పట్ల రామనాథం నగర్, ఆయన అజంజామిలు అట్లా పోరాటాలు చేసి ప్రజల కోసమే పోరాటం చేసి వాళ్ళకు అర్పించిన నేతలు గతంలో ఉన్నారు. ఇప్పుడు నేను కాదన్న, కానీ వస్తున్నటువంటి బూర్జువా పార్టీల నేపథ్యము, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసే క్రమం, ఇప్పుడు వాళ్ళ క్యాడర్ ఉన్నా లేకపోయినా పైసలు ఇచ్చి తీసుకుపోయి పార్టీలల్లో మీటింగ్లలో చేసుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైనా వెళ్తారు, డబ్బులు ఇస్తానంటే పార్టీల మీటింగ్లకు వాళ్ళకి వెళ్తారు. అంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి నేపథ్యం లేక, ఎమ్మెల్యేలుగా లేకుండా ఉన్నటువంటి పార్టీని రక్షించుకోవడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. అప్పుడు త్యాగాలు చేసి వాటన్నిటిని పోరాటాల ద్వారా ఏర్పాటు చేసు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ మారినాయి. ఎట్లా ఏమున్నా కూడా, ఏదున్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి పోతేనే పని అవుతుంది, ఒక కలెక్టర్ దగ్గరికి పోతే పని అయితే లేదు. లాస్ట్ టైం అధికారులకు అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి ఫుడ్ ఫర్ వర్క్, అది ఏ సంవత్సరం, బహుశా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఒక కలెక్టరే, మంత్రికి కూడా అధికారం లేనటువంటి పరిస్థితి. ఆ ఫుడ్ ఫర్ వర్క్ నే కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు రోడ్ వేశారు. మీకు తెలుసు కదా, ఆర్ఈసీ నుంచి కేఈసీ దాకా ఎవరిని పట్టించుకోలేదు. ఈవెన్ మంత్రిగా ఉన్న కడియంసీ గారిని కూడా పట్టించుకోకుండా రోడ్ వేశారు. అంటే ఒక అధికారులు రోడ్లు వేసినటువంటి పరిస్థితి. ఒక జవహర్లాల్ స్టేడియం కట్టిందంటే ప్రభాకర్ రెడ్డి గారు మన జేఎన్ఎస్ స్టేడియంను ఫుడ్ ఫర్ వర్క్ కింద నిధులు ఇచ్చి, అప్పుడు అధికారులకు స్వేచ్ఛ ఉండదు. ఇప్పుడు ఏదైనా కార్పొరేటర్ దగ్గరికి పోవాలి, ఎంపీపీ, జెడ్పీటీసీ, కలెక్టర్ దగ్గరికి పోవాలి, ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి. సో ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ పాల దగ్గరికి పోవాల్సిన గత్యంతరం అన్ని పార్టీలకు ఏర్పడుతుంది. ఆ క్రమంలో క్యాడర్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్? భూములు, జాగా, ఒక ఇల్లు. ఈ ప్రభుత్వాలు ఇందిరమ్మ ఇండ్లు అన్నాయి, డబుల్ బెడ్రూమ్లు అన్నాయి, అన్ని చేసిండ్లు, ఎక్స్ప్లాయిట్ చేసిండ్లు, ఇచ్చిండ్లా ఇవ్వలేదు. సో వాళ్ళకు భూమి దాని ద్వారా ఒక భూ పోరాటం అనుకోండి, ఏదన్నా అనుకోండి. కానీ అంటే వాళ్ళ దగ్గర నుండి డబ్బులు గుంజడం చేయడం, అక్కడ ఇక్కడ ఏదో జరుగుతుండొచ్చు. వీళ్ళు మాకు ఇవ్వండి సార్ అని చెప్పి వీళ్ళు ఏమైనా చేసి 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చు. అప్పట్లో సస్పెన్స్ కూడా చేశారు, వాళ్ళు అవన్నీ జరిగినాయి. కానీ పోరాటాల ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ఇష్యూను చేయడం ఒక అంశం. ఇప్పుడు అంటే మీరంటున్నా, మనం అనుకుంటున్న బూర్జువా పార్టీలను పక్కన పెడితే, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చే పార్టీలను పక్కన పెడితే, భారత కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి నిజానికి అంటే ఢిల్లీ స్థాయిలో కూడా బిఆర్ లెనిన్ అనే వ్యక్తి పేరును తీసుకురావడం అనేది నిజానికి కొంచెం ఆశ్చర్యపరిచే సంఘటన, ఆనందించే సంఘటనే. కానీ బిఆర్ లెనిన్ టికెట్ గురించి అడిగితే బయోడేటాలో సామాజిక సేవా కార్యక్రమాలు ఏం చేస్తారు, నేను చెప్పినవి కాకుండా, నేను మీ గురించి చెప్పినవి కాకుండా, భగవాన్ దాస్ గారి నేపథ్యం కాకుండా, సిపిఐ పార్టీకి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ఏం చేస్తారని వేరే మీ సిపిఐ మిత్రులు ప్రశ్నిస్తే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, నేను నా విద్యార్థి దశ నుంచే ఏఎస్ఎఫ్లో పనిచేసిన ఈ నేపథ్యం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. నేను కొన్ని వందల వాల్ రైటింగ్స్ చేసిన సార్ పార్టీకి సంబంధించి. సంక్రాంతి, దీపావళి వచ్చింది అనుకుంటే సున్నాలు వేస్తారు నోములు ఉన్నోళ్ళు. వాడు యేసుడు ఆలస్యం పోయి ఏఎస్ఎఫ్ ఆర్ అని పెట్టి, రిజర్వ్డ్ అని పెట్టి ఏఎస్ఎఫ్ కమిట్మెంట్ వాలంటీర్ అక్కడ చేసిన. వాల్ పోస్టర్లు కొన్ని వేల వాల్ పోస్టర్లు రాసిన, కొన్ని వందల బ్యానర్ రాసి పట్టుకొని తిరిగిన. నేను ఉత్తగలేను. విద్యార్థి దశ నుంచి మా నాన్నతో పాటు అన్ని ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకునిగా ఏఎస్ఎఫ్ ఏ పిలుపునిచ్చినా పోయి తిరిగేది. నేనే కాదు, మా అన్నలందరూ, మా కుమార్పల్లి, బుద్ధవాని ఏరియా అంతా సిపిఐ, ఏఎస్ఎఫ్ తిరిగినాం. నేను స్టూడెంట్గా ఏఎస్ఎఫ్లో అన్ని పోరాటాలలో పాల్గొన్నాను. కోచ్ ఫ్యాక్టరీ, ప్రొఫరెంట్ ఫ్యాక్టరీ కొరకు ర్యాలీ తీసినా కూడా నేను మా నాన్నతోటి పోయినా. 1,00,000 సంతకాల సేకరణ చేసి, 1,00,000 సంతకాల సేకరణ చేసి పివి నరసింహారావు గారు కలిసినప్పుడు ఆ 1,00,000 సంతకాల సేకరణలో నేను కూడా పార్టిసిపేట్ అయినా. అప్పుడు ప్రసాదరాజు గారు మున్సిపల్ చైర్మన్, 87 to 99, 90, 95 ఆ ప్రాంతంలో. వీళ్ళంతా కలిసి పివి నరసింహారావు గారు కలిసిండు కోచ్ ఫ్యాక్టరీ కొరకు. లింక్ కదా, అన్న కొడుకు కదా, పట్టుకొని పోతే, ఏం భగవాన్ దాస్ ఇంతమందిని పట్టుకొని వచ్చినావు, ఏం చేస్తావు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే నెత్తి మీద పెట్టుకొని పోతావు అనా, ఇంతమంది తీసుకొచ్చినావు అని నవ్వుకుంటా మాట్లాడిన పరిస్థితి పీను నరసింహారావు. అంటే
నేను అక్కడి నుంచి విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నా, ప్రతి సంఘటనలో పాల్గొన్నా, వాల్ రైటింగ్స్ చేస్తూ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లలో కూడా పోయినా, తండ్రులు తిన్నా. అన్ని లాఠీ చార్జీలలో విద్యార్థి నేపథ్యంలో లాఠీ చార్జీలలో కూడా పార్టిసిపేట్. దానికి పూర్వ నేపథ్యం మీరు చెప్పారు, బాగా కొంచెం తెలుసు. జర్నలిస్టు తెలంగాణ ఉద్యమంలో మాత్రం జర్నలిస్ట్ నేతగా మాత్రం చాలా అద్భుతమైన పాత్ర పోషించారన్న విషయం మాత్రం తెలుసు. బాగా కీలకంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా అక్కడి సంఘటనలు ఏముంటే చెప్పండి బ్రీఫ్ గా. జర్నలిస్ట్గా మీరు తీసుకుంటే మొదటి నుంచి కూడా నేను 99లో ఇక్కడికి వచ్చిన, అది అయిపోయింది. ఆ తర్వాత సెక్రటరీగా గెలిచిన, యూనియన్ సెక్రటరీగా. మీకు తెలుసు అప్పుడు హౌసింగ్ సొసైటీ ఒకటే ఉండేది, మేము అడిగినాం, లేదు అంటే ఇంకో హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసినాం. సరే, అదంతా పరిణామ క్రమంలో హౌసింగ్ కొరకు నా వంతుగా నేను మిగతా వాళ్ళని చేరదీసి అది చేసినాం. మీకు తెలుసు 2009లో మీరు సీనియర్గా ఉన్నారు, నాకంటే సీనియర్. మీరు ఒక సొసైటీలో, నేను ఒక సొసైటీలో ఉన్నా. మాది కలిపి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను ఫైల్ మూసిన సెక్రటేరియట్లో, నేను పిన్న శివకుమార్ ఇద్దరం కలిసి నెత్తి మీద పెట్టుకొని ఫైల్ మోస్తే ఉత్తగా ఇస్తారా అనే ఫైల్ ఉత్తగా అది అవుతుందా అని 5,000 పెట్టినాం. అందులో 5,000 పెట్టినాం. ఆ ఫైల్ పెట్టి సెక్రటరీ ఉంటే ఆ ఫైల్ అయింది. రేపు పొద్దున క్యాబినెట్ అప్రూవల్, సాక్షి ఛానల్ ప్రారంభోత్సవం, సాక్షి ఛానల్ వైఎస్ఆర్ది రేపు పొద్దున లాస్ట్ క్యాబినెట్. సుబ్రహ్మణ్యం సారు చీఫ్ సెక్రటరీ, అంటే పర్సనల్ సెక్రటరీ, ఆయన తెలుగు చీఫ్ సెక్రటరీ. ఆయన దగ్గరికి పోయి సార్ దండం సార్ అని చెప్పిపోతే, ఏంది ఎవరు మీరు ఎట్లా చేయాలి సార్, మేము వరంగల్ జర్నలిస్టులం సార్, రేపు మాది క్యాబినెట్ అప్రూవల్ కొరకు ఫైల్ ఇది తీసుకొచ్చినాం సార్, ఆ కార్లో పెట్టి అటి అన్నాడు. అప్పుడున్న పార్థసార సార్తో ఫోన్ చేయించుకొని ఇట్లా లెనిన్ అని వరంగల్ నుంచి వస్తారని పెట్టి ఫైల్ తీసుకుపోయి ఆయన డిక్కిలేసినాం. సుబ్రహ్మణ్యం సార్ డిక్కిల మీది 1 వీక్ ముందు జరిగిన క్యాబినెట్ లో మీది అప్రూవల్ అయిన తర్వాత మాది. జర్నలిస్ట్ ఉద్యమాల్లో కానీ సొసైటీలో మీరు చురుకైన పాత్ర. దీనికి సంబంధించి ఒక రాజకీయ సంబంధించింది, సిపిఐ అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అంతగానం ఫైట్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ కేటాయించలేని పరిస్థితి ఉండే, ఒకటి సీటు తప్ప, అది కార్యదర్శికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్లమెంటు స్థానాన్ని ఆ స్థాయిలో ఇస్తుందని మీరు ఎట్లా భరోసా ఇవ్వగలుగుతారు మీ శ్రేణులకు? ఒకటి సార్, 17 సీట్లలో ఒక స్థానాన్ని సిపిఐ అడుగుతుంది సీరియస్గా. అంటే వాళ్ళు అంటారు, మీరు పార్లమెంట్ ఎన్నికల గురించి మనం చర్చ జరగలే కదా అని కాంగ్రెస్ పార్టీ అంటది. మా పార్టీ అన్నది అప్పుడు అసెంబ్లీ గురించే చర్చ జరిపినాం, పార్లమెంట్ చర్చ జరగలే. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు నేషనల్ ఎలిజిబిలిటీకి దానికి సంబంధించి ఇష్యూ ఉన్నది. మేము ఇండియా కూటమిలో ఉన్నాం, మాకు ఒక టికెట్ తెలంగాణలో ఇవ్వండి. ఖమ్మం ఇది జనరల్ స్థానం ఇవ్వకపోతే మాకు రిజర్వ్డ్ స్థానం. రైట్. ఖమ్మం బదులు వరంగల్ ఎందుకు? అంటే ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు అనేది కదా మొదటి నుంచి కూడా. ఎస్, ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు, మేము అదే అంటున్నాం. ఖమ్మం అంటేనే కమ్యూనిస్టులు. నారాయణ సార్కే ఇవ్వండి, నారాయణ సార్కే ఇవ్వండి. అక్కడ 4 కాంగ్రెస్ పార్టీలనే పోటీ ఉన్నది. మీకు 4, భట్టి గారి వైఫ్, పొంగులేటి గారి బ్రదరు కుసుమ కుమార్, విబి రాజేంద్ర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహానుభావులు పోటీలు ఉన్న రేణుకా చౌదరిని ఒప్పించి ఆమెకు రాజ్యసభ ఇచ్చిండు. వాళ్ళకి మధ్యలో మాకు వస్తుందని మేము భావించడం లేదు. ఆయన అడుగుతారు, లేదు మాకు ఇవ్వకండి, ఆల్టర్నేటివ్ ఏంది అన్నాడు. ఒకటే అన్నాడు నారాయణ సార్, మా జాతీయ కార్యదర్శి. భగవాన్ దాస్ గురించి తెలుసు, వాళ్ళ కొడుకు గురించి తెలుసు, వాళ్ళ పార్టీ కమిట్మెంట్ గురించి నాకు తెలుసు, నాకు చెప్పొద్దు. వీఆర్ ఆస్కింగ్ ఖమ్మం వరంగల్ అని జాతీయ మా రాజా గారు ఇచ్చినటువంటి పరిస్థితి. నేను ఒక చిన్న విషయం మర్చిపోయాను, నేను చెప్తాను. మీరు ఏం సర్వీస్, మీరు సిపిఐ మీకున్న అదేంటంటే 1985 మా ఫాదర్ కి గన్పూర్ టికెట్ రావాల్సిండే, అది రాలేదు అప్పుడు రాజయ్యకి. అది చాలా పెద్ద విషయం. అది మన సిహెచ్ రాజేశ్వరరావు గారికి సిరిసిల్ల ఇచ్చారు, దేశించిన మల్లయ్యకి ఇందుర్తి అంటే ఉస్నాబాద్ ఇచ్చినారు. నేను వాల్ రైటింగ్ పోయి 4 రోజులు వాల్ రైటింగ్ చేసిన సిరిసిల్ల రాజయ్య గురించి. ఎవరికి ఇచ్చిన కమిట్మెంట్ చూపెట్టారు. ఎస్, వినోద్ కుమార్ గారు నన్ను తీసుకుపోయి అక్కడ వేములవాడలో మా అడ్డా పెట్టి ఇచ్చి వాల్ రైటింగ్ సిరిసిల్ల నియోజకవర్గంలో 85లో సిహెచ్ రాజేశ్వరరావు గారి గురించి నేను మొత్తం రాసిన. ఒక ఊర్లో జనశక్తి నక్సల్స్ ఉరికిచ్చి కొట్టిల్లు నన్ను. మా అక్కడ స్ట్రాంగ్ అట, మనకేం తెలుసు, మీరెవరు మమ్మల్ని రానికపోయేదాన్ని అంటే అర్రని మామిడి. ఆ ఊర్లో మాకు వచ్చిన వాలంటీర్ కామ్రేడ్ వాళ్ళంతా జనశక్తులు నక్సల్స్ అన్న అది అంటే ఏఎస్ఎఫ్ నుంచి ఇప్పటి వరకు మీరు పూర్తి స్థాయిలో కార్యక్రమాలలో పార్టీలో ఉన్నారు. పక్కా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా లెనినా భగవంత్ అంతే. వాళ్ళు ఏం ఆలోచించలే, ఇంకా వేరే క్యాండిడేచర్ గురించి వేరే దాని గురించి ఆలోచించలే. ఇది కూడా అన్నారు, అరే ఇప్పుడు పార్లమెంట్కి వస్తున్నావు, నువ్వు ముందే వస్తే వర్ధనపేట మనం అడుగుదాం కదా, వేరే నియోజకవర్గాలు అసెంబ్లీలో అడుగుదాం కదా. ఇప్పుడు అంటే సరే ఎట్ ఎనీ హౌ మనం పార్లమెంట్ అడుగుదాం అనుకున్నాం, అడిగినాం.
ఖమ్మం ఆర్ వరంగల్ 5 నియోజకవర్గాలు వచ్చినాయి కానీ ఖమ్మం ఆర్ వరంగల్ ఓకే అని చెప్పి Right. వాళ్ళే డిసైడ్ అయ్యారు. లెనిన్ గారు చివరగా చెప్పండి, ఏ రాజకీయాల్లో అయినా కూడా మీకు తెలుసు అనివార్యం, మనం ఎన్నికలకు వ్యయానికి సంబంధించి ఏ లెక్కలు చూపెట్టినా కూడా తప్పనిసరిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరొక కమ్యూనిస్టు బిడ్డగా లేకపోతే ఒక మామూలు అనొద్దు, నిజానికి ఒక జర్నలిస్ట్గా, ఆర్థిక పరిస్థితుల్లో మామూలు జర్నలిస్ట్గా రేపు ఈ పోటీని ఎదుర్కోగలుగుతాడు? ఇంత బలమైన స్థానాన్ని లెనిన్ ఎలా ఎదుర్కోగలుగుతాడు టికెట్ ఇస్తే? ఒక్కటి సార్, ఇప్పుడు జరిగేది వన్ సైడ్ ఎలక్షన్స్. మీరు 2023లో అంటే కూడా దాదాపు అసెంబ్లీ ఒక చర్చ జరిగినా ఏమైతుంది అన్నా కూడా ప్రజలు దే ఆర్ కమింగ్ విత్ ఎ వేవ్, అంటే ఒక డిసైడ్ అయ్యి వచ్చినటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలు కూడా అట్లనే ఉంటాయని అనుకుంటున్నాను. అందుకే నేను నా సిపిఐ కాంగ్రెస్ అలయన్స్ నాకు టికెట్ వస్తే డబ్బుల గురించి నేను పోయి ఆలోచించడం చేయడము. పార్లమెంట్ ఎన్నికలు కంపేర్ టు అసెంబ్లీ ఎన్నికలు చాలా లిబరల్గా ఉంటాయి. నేను డబ్బుల గురించి ఆలోచించడము, నాకున్న ఎస్టాబ్లిష్మెంట్ నాకున్నది, చేసుకోవాలనుకుంటు నాకున్న మిత్రులు ఉన్నారు. అరే సార్ నేను ఇంజనీరింగ్ చేసిన 200 మంది నా బ్యాచ్మేట్స్ అమెరికాలో ఉన్నారు. ఓకే, వాళ్ళకి మెసేజ్లు వేనాయి, అరే గో హెడ్ అన్నారు. అవసరమైతే అన్ని రకాలుగా రంగాలను దిగడానికి సిద్ధం, గో హెడ్ అని 200 మంది ఇంజనీరింగ్ నా క్లాస్మేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వివిధ దేశాలలో వాళ్ళు ఉన్న వాళ్ళంతా నాకు మా గ్రూప్ ఉంటుంది, కిడ్స్ 8993 గ్రూప్. నేను 8993 ఇంజనీర్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు స్థానికంగా మా ఫాదర్కి పరిచయం ఉన్న నాయకులు, మనకు తెలుసు జర్నలిస్టులు అంటే మనకు చాలా సంబంధాలు ఉంటాయి. నాట్ ఓన్లీ సిపిఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బిఏ, నా ఫాదర్తో ఉన్నటువంటి అనుబంధం, నాకున్న అనుబంధాలు, వాళ్ళంతా అన్న టికెట్ తెచ్చుకోవే, నువ్వు టికెట్ తెచ్చుకో, మేమంతా నీకున్నాం అనేటువంటి ఒక భరోసా ఇచ్చిండ్రు, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిండ్రు. పార్టీలో కూడా అదే చెప్పిన. పర్సనల్గా నేను చేసుకునేది చేసుకుంటా. నా కజిన్స్ ఉన్నారు యూఎస్లో, వాళ్ళు కూడా అరే నువ్వు తెచ్చుకో అని చెప్పి నాకు ఒక భరోసా ఇస్తున్నారు. నా జర్నలిస్ట్ మిత్రులు కూడా. అన్ని పార్టీలు నాయకులు ఇంకా టికెట్లు రాకముందే ఖచ్చితంగా పలానా హామీ ఇస్తారో సహజం అది. అట్లాగే బిఆర్ లెనిన్ అనే వ్యక్తి 1-2-3 హామీలు, ఖచ్చితమైన హామీలు, ఇవి సాధ్యం, గత కొన్ని దశాబ్దాలుగా సాధ్యం కానీ ఈ పనులు నేను ఎంపీ టికెట్ ఇస్తే, ఎంపీగా గెలిస్తే నేను ఇవి చేస్తా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్, నా మొదటిది మా నాన్న అంబిషన్ కూడా కోచ్ ఫ్యాక్టరీ కాజుపేటలో. ఇప్పుడు వచ్చింది వ్యాగన్ దశాబ్దాలుగా మీకు తెలుసు, మీరు కూడా వార్తలు రాసిండు, మీరు కూడా ర్యాలీలో అక్కడి దాకా వచ్చి వార్తలు రాసిండు. దశాబ్దాలుగా వరంగల్ జిల్లా ప్రజలు, అంటే తెలంగాణ ప్రజలు సార్, నాట్ ఓన్లీ వరంగల్, తెలంగాణకు ఒక వరం అది కోచ్ ఫ్యాక్టరీ అనేది. ఎంతమంది సార్, 1000 మంది ఎస్టాబ్లిష్ అవుతారు, ఉపాధి కోచ్ ఫ్యాక్టరీని. ఇప్పుడున్న వ్యాగన్ ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తా. ఖచ్చితంగా నేను ఎవరు ప్రధాని ఉన్న పోయి కాళ్ళ మీద పడైన పోయి, సార్ మా వరంగల్కి ఇవ్వండి, బింద్రన్ వాలే అకాలీదలు చేయబట్టి, ఖలిస్తాన్ చేయబట్టి మాకు పోయింది సార్, కపూర్తాలకు పోయింది, మాకు ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు టికెట్ ఇచ్చి గెలిస్తే ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి కోచ్ ఫ్యాక్టరీ పట్టుకొచ్చుకుంటారు. నెక్స్ట్ అదొక ఫస్ట్. నెక్స్ట్ ఇంత చారిత్రక నగరాన్ని ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదా సార్? దోమలు, డెంగ్యూ అవి ఇవి వచ్చి ఇంత చారిత్ర కంపులో బతుకుతాం సార్. ఒక్క ఇంటర్నల్ రోడ్డు వైడనింగ్ అయిందా సార్? కాజీపేట నుంచి ఇక్కడ దాకా గదే రోడ్డు కదా, 50 సంవత్సరాల నుంచి గదే రోడ్డు కదా. మనం పుట్టినప్పుడు ఎట్లా చూసినా గదే చూస్తాను కదా. రోడ్డు వైడనింగ్, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్, కాళ్ళు పట్టుకొని ఆయన ఫండ్స్ తీసుకొచ్చి ఎమ్మెల్యేలను, నేను చేయలేను, ఎమ్మెల్యేలను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఒప్పించుకొని ఇంటర్నల్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా సార్. చివరి చెప్పండి, ముచ్చటగా మూడోది చెప్పండి. మూడోది టెక్స్టైల్ పార్క్ మనకి ఇచ్చిల్లు సార్, ఆల్రెడీ ఇచ్చిళ్ళు, కానీ అది కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్క్ని అది చేసింది సార్. ఆ టెక్స్టైల్ పార్క్స్ మనోళ్ళు అందులో ఇంక్లూడ్ కాలే. అది చేపిస్తే అది చిన్న విషయం, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అనుకున్నా కూడా అది అయిపోతుంది. అది కాకుండా నగరాన్ని చారిత్రక నగరాన్ని వచ్చినటువంటి నిధులను అన్ని రిటర్న్ పోయినాయి సార్. కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రక ఒక టూరిస్ట్ హబ్గా దాన్ని చేసేటువంటి పరిస్థితి. మనం ఎటో పోతాము, కూపన్లు, టికెట్లు కొని, పైసలు, డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తాం. అట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాల టూరిస్ట్ హబ్గా చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం. లక్నవరం, బుస్సాపూర్ నుంచి లక్నవరం దాకా గింటే రోడ్డు సార్, 10 ఫీట్ల రోడ్డు. ఎక్కడి నుంచో వస్తారు 1000 కిలోమీటర్. ఒకటి 10 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అటు పోతే ఇటు ఆగుతారు. శనివారం, ఆదివారం నరకం, పండుగల పూట, సీజన్ హాలిడేస్లలో, సమ్మర్ హాలిడేస్లలో నరకం పర్యాటకులు.
ఆ రోడ్డు ఎందుకు వేయడానికి చేయాలి సార్? కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కొట్లాడి కమిట్మెంట్ చేసి ఉండాలి. అవును. టూరిస్ట్ హబ్గా సార్ మనకి ఎన్నిసార్లు మక్కంచి మొదలు పెడితే, కుమరవెల్లి నుంచి మొదలు పెడితే డజన్ ప్లేసులు డజన్ ప్లేసులు ఉన్నాయి. లక్నవరం, బొగత, రామప్ప, ఆ మల్లూరు, మంగపేట, మల్లూరు, ఇప్పుడున్న కాళేశ్వరం తీసుకొని ఏదైనా తీసుకోండి సార్, ఎన్నైనా చేయొచ్చు. మన కిలా వరంగల్, వేస్తంభాల గుడి, భద్రకాళి దేవాలయము, విజయవాడ తర్వాత మనకున్న ఏకైక చారిత్రక ఎంత చేయొచ్చు సార్. ఇప్పుడు అది మాడవీధులు అన్నారు, అది ఇక యాదాద్రికి పోయిందట ఫండ్. ఎట్లా పోతుంది సార్? నాకు అర్థమే కాదు. యాదాద్రి ఇన్ఛార్జు మాడవీధులను నిర్మించడం ఏంది? మనకు చేత కదా, ఫండ్స్ రిటర్న్ పోయినాయి. ఈరోజు మీటింగ్ అవుతుంది హైదరాబాద్లో, నాయన రాజేందర్ రెడ్డి గారు సీరియస్ తీసుకున్నారు. మాడవీధులు కాదా సార్? అది ఎంత డెవలప్ చేయాలి? చారిత్రక భద్రకాళి, వేస్తంభాల గుడి 19 సంవత్సరాలు కట్టింది సార్. వేస్తంభాల గుడిని 19 సంవత్సరాలు కళ్యాణ మండపం పునర్నిర్మాణం. ఇది ఒక టూరిస్ట్ హబ్గా, అంటే మన చారిత్రక అవసరం. వరంగల్ ఎస్టాబ్లిష్ కావాలంటే ఇట్ మస్ట్ బికమ్ కాపాడుకోవాలి. ఇది 3 నాకు సీరియస్ గా ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్, అసలు వరంగల్ రోడ్ సర్రన కొడితే కాజీపేట కాడ చూస్తే పోచమ్మ నగర్, పోచమ్మ మైదానం అవపడాలి. అవి చేస్తా సార్, నేను ఖచ్చితంగా చేస్తా. ఇక మిగతా అన్ని సందర్భోచితంగా వచ్చేదాన్ని బట్టి ప్రజలకు చేయాల్సినవి, ప్రభుత్వాల ఇష్టానుసారం వాళ్ళు వచ్చే పథకాలు, ఇది నా అంబిషన్ సార్. రోడ్లు అవపడాలి. ఒక టూరిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కోచ్ ఫ్యాక్టరీ, ఇంకోటి లెదర్ ఫ్యాక్టరీ ఉన్నది. లెదర్ ఫ్యాక్టరీ కూడా మనకు జెన్యూ ఉన్నది. మీకు తెలుసు దేశాపేటలో ఎన్ని లెదర్, వాళ్ళని తీసుకపోయి అందరిని ఒక దగ్గర పెట్టాలి. వచ్చిన సైనిక్ స్కూల్ రిటర్న్ పోతుంది. ఎట్లా పోతుంది సార్ సైనిక్ స్కూల్? నవోదయ స్కూల్ ఒకటే వచ్చింది మనకు, అదే ఉంది. వచ్చిన నవోదయ స్కూల్ రిటర్న్ పోతుంది, సైనిక్ స్కూల్, ఇవన్నీ ఉన్నాయి సార్. అన్ని తర్వాత వంతుల వారిగా చేయొచ్చు. ఈ 3 మాత్రం నేను సీరియస్ గా కూర్చుంటా. మీరు నన్ను మళ్ళీ ప్రశ్నించాలి. ఒకవేళ నాకు టికెట్ వచ్చి వచ్చేయంటే లెనిన్ బాయ్ ఏం సంగతి అని అంటే, నేను మిమ్మల్నే తీసుకోపోతా. ఎక్కడికంటే ఆడికి తీసుకుపోయి జర్నలిస్టులు అందరిని తీసుకుపోయి ధర్నా, మీతో ఎమ్మెల్యేలను తీసుకుపోయి జర్నలిస్టులు అందరు తీసుకుపోయి ధర్నా చేసి అన్ని నాకు ఆ కెపాసిటీ ఉన్నది, ఆ కేపబిలిటీ ఉన్నది, ఆ చొరవ ఉన్నది. ప్రతి వాళ్ళ దగ్గర పోయి అడిగే అటువంటి నాకు నా లైఫ్ అది కాదు సార్. ప్రజల మధ్యలో ఉన్న చొచ్చుకుపోయే తత్వం ఉన్నది. ఒక జర్నలిస్ట్ గా మా ఫాదర్ కున్న అది కావచ్చు, నాకున్న అది కావచ్చు, మీ అందరి సహాయ సహకారాలు, ఎమ్మెల్యేల సహాయకారాలు, నేను ఖచ్చితంగా పోతా సార్. ఆ నమ్మకం ఉన్నది. టికెట్ రావాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. మీరు సబ్ క్యాస్టులు, ఆ క్యాస్టులు ఇవన్నీ చూడకండి. ఒక కమ్యూనిస్ట్ గా వస్తున్నా డెవలప్ చేయడానికి. మీరు ఇంకా సర్వే, ఇంకోటి చెప్తాను సార్ ఫైనల్ గా, చెప్పండి, నా మీద సర్వే చేయండి. మీరు పోయే మీరు ఇచ్చిన ఆస్పిరెంట్ల మీద సర్వే చేయండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇచ్చినటువంటి ఆస్పిరెంట్ల మీద సర్వే చేయండి. లెనిన్ అనే పేరు మీద సర్వే చేయండి. అంటే లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే బిఆర్ లెనిన్ మీద చేసిన సర్వే మంచి పాజిటివ్ వచ్చిందని. థ్యాంక్ యూ. కాబట్టి మీకు అంశాల మీద కన్సర్న్ ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది, ఒక వారసత్వం ఉంది. ఇవన్నిటికంటే ఒక విద్యాధికుడైన యువకుడు, జర్నలిస్టు, ఖచ్చితంగా మీకు టికెట్ రావాలని మేము కూడా సుమన్ టీవీ పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.